హాయ్ అండి, వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ దివ్యాని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే, క్విక్గా అయిపోయే ఇన్స్టెంట్ ఫ్రైడ్ రైస్, చైనీస్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తానండి. ఈ ఇన్స్టెంట్ చైనీస్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. 2 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్ పిల్లలు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడన్నా రైస్ మిగిలితే ఇలా ట్రై చేయండి. అండ్ అలాగే మనం ఇందులో ఎటువంటి సాసులు అనేవి ఉపయోగించకుండా న్యాచురల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇది ప్రిపేర్ చేయడం ఎలానో చూద్దామా? ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1/2 కప్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన క్యారెట్, అలాగే సన్నగా తరిగిన బీన్స్, అలాగే సన్నగా తరిగిన క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర క్యాబేజీ ఉంటే కూడా యాడ్ చేసుకోండి. అలాగే బీట్రూట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇన్స్టెంట్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నాను. ఇన్స్టెంట్ ఫ్రైడ్ రైస్ పౌడర్ అండి. ఇది అన్ని సూపర్ మార్కెట్లో అవైలబిలిటీగా ఉంటుంది. న్యాచురల్గా ఉంటుంది. ఎలాంటి హార్మ్ఫుల్ అనేవి ఉండవు. ఇప్పుడు దీన్ని కొంచెం యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా టాస్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ అనేది ఎప్పుడు మనం కూరగాయలు పూర్తిగా వేయించుకోకూడదండి. ఒక 50% ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకొని ఇప్పుడు ముందుగా 1 కప్ రైస్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర బాస్మతి రైస్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇలా రైస్ని యాడ్ చేసి హై ఫ్లేమ్లోనే రైస్ కూడా బాగా వేయించుకోవాలండి. ఎప్పుడైనా ఈవినింగ్ పిల్లలు ఏమన్నా అడిగితే ఇలా టేస్టీగా 2 మినిట్స్లో చేసి పెట్టచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది అండ్ చాలా రుచిగా కూడా ఉంటుందండి. వేడివేడిగా ఇట్లా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇంకా ఎటువంటి మసాలాలు యాడ్ చేయకూడదండి. ఈ ఒక్క పౌడర్ యాడ్ చేస్తే అచ్చం మనకి చైనీస్ ఫ్రైడ్ రైస్ లాగా టేస్ట్ వస్తుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఇన్స్టెంట్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ముందుగా నేను పెట్టిన నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.